వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. హైదరాబాద్లో ఒక పక్కన హైడ్రా చెరువులన్నింటినీ కూడా సంరక్షిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ దగ్గరకు వచ్చేసరికి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఏంటంటే భూగర్భ జలాల పెంపుదలకి చెరువుల సంరక్షణకి ప్రాధాన్యం ఇవ్వాలి ఖచ్చితంగా అని చెప్తూ అధికారులను ముందుకు తీసుకువెళ్తూ ఉంటే పెందుర్తిలో మాత్రం ఒక చెరువు పూర్తిగా అడుగంటిపోయింది. అంటే ఏదో నీళ్లు లేక సమ్మరికి అడుగంటిపోయింది కాదు, మాయమైపోయింది పూర్తిగా. పెందుర్తిలో ఉన్నటువంటి రాజు చెరువు, అక్కడ చినముడిశివాడ, సుజాత నగర్ ఈ రెండు ప్రాంతాల్లో కూడా భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో ఎండిపోతాయి. భూగర్భ జలాలు అనేవి ఉండవు. ఇక భవిష్యత్తులో అక్కడ మంచినీటికి కటకటే. ఏం జరిగిందనే చూస్తే దీనికి సంబంధించి జనసేన మాజీ నేత పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ గారు దీనికి సంబంధించి మళ్ళీ తీసుకొచ్చారు 2023 నుంచి కూడా ఏం జరుగుతుంది అనేది. విశాఖ పెందుర్తి చెరువులో నియోజకవర్గంలో చెరువు మాయం, ఎవరి బాధ్యత ఎవరికి లాభం? ఈ అంశం మీద పూర్వ కేంద్ర ప్రభుత్వ అధికారి ఈఎస్ శర్మ గారు జిల్లా కలెక్టర్ జీవీఎంసీ కమిషనర్లకి అభ్యర్థి చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? పెందుర్తి ప్రజలు ఏం చేస్తున్నారు? వారికి బాధ్యత లేదా? అంటే క్వశ్చన్స్ ఇక్కడ పబ్లిక్ కూడా అరే అక్కడ మనకు చెరువు అనేది ఒకటి ఉండాలి, మన తరాలు చూస్తూనే ఉన్నాయి, మరి ఏమైపోయింది ఇక్కడ చెరువు? అంటే చెరువుని కబ్జా చేసి ఇలా చేస్తున్నారు అన్న దగ్గర కనీసం కంప్లైంట్ ఇవ్వాలి, దాని మీద అక్కడ ఆందోళన చేయాలి అన్నటువంటిది సామాజిక బాధ్యత కూడా ప్రజలకి లేదా? అక్కడ ఎవడో ఇది చేసుకుంటాడు మనకెందుకులే అని ఏమైనా వదిలేశారా? లేదు అలా ఎవరైనా చేద్దామని వస్తే వాళ్ళ మీద ఏమన్నా దాడులు, దౌర్జన్యాలు, రౌడీలను అడ్డం పెట్టుకుని చేయడాలు, లేదంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఇంట్లో ఇన్వాల్వ్మెంట్ ఇవేమన్నా ఉన్నాయా అన్నటువంటిది. దీని మీద ఒక ఆర్టికల్ కూడా వచ్చింది చాలా క్లియర్గా. మొత్తం 28 ఎకరాల పైగా ఉన్నటువంటి చెరువు, దానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే 28.86 ఎకరాల ప్రభుత్వ చెరువు, సర్వే నెంబర్ 163, చినముడిశివాడ గ్రామం, పెందుర్తి మండలం, విశాఖపట్నం జిల్లా. దీంట్లో ఈఏఎస్ శర్మ గారు అప్పటి కలెక్టర్ గారికి అలాగే ఈ మొత్తం జీవీఎంసీ వాళ్ళకు కూడా లేఖ రాయడం జరిగింది. జిల్లా కలెక్టర్ విశాఖపట్నం ఎం అభిషేక్ కిషోర్, కేతన్ గార్గ్ జీవీఎంసీ కమిషనర్ కిషోర్ అండ్ గార్గ్. పెందుర్తి మండలంలో చినముడిశివాడ గ్రామంలో సర్వే నెంబర్ 163లో 28.86 ఎకరాల ప్రభుత్వ భూమి గ్రామ అడంగల్లో ప్రభుత్వ భూమి చెరువుగా చూపించబడింది. ఆ చెరువు 90% పైగా ఆక్రమణకి గురి అయిందనే వార్త ఈనాడు దినపత్రికలో చూడడం జరిగింది. ఆ చెరువుని పునరుద్ధరించడానికి కేంద్రం ప్రవేశపెట్టిన అమృత్ పథకం కింద 2023 సంవత్సరంలో 3.3 కోట్ల రూపాయల ప్రాజెక్టు చేపట్టడం జరిగింది. అట్టహాసంగా శంకుస్థాపన కూడా చేశారు. ఈ పోస్ట్ జీవీఎంసీ వాళ్ళ దగ్గర నుంచి లేపేశారు ఫేస్బుక్లో కూడా. అటువంటి చెరువు నడిబొడ్డున ఆక్రమణదారులు పెద్ద ఎత్తున భవనాలు కట్టినట్టు ఈనాడు వార్త ద్వారా తెలుస్తోంది. అంటే అమృత్ పథకం కింద చేసిన ఖర్చు వృధా అయ్యింది. ఈ చెరువు జీవీఎంసీ పరిధిలో ఉంది. జీవీఎంసీ అధికారుల పర్యవేక్షణ ఉన్న అక్కడ భవంతులు ఎలా వచ్చాయి? జీవీఎంసీ అందుకు అక్రమంగా అనుమతించిందా? ఈ విషయంలో తక్షణం దర్యాప్తు చేపట్టాలి. బాధ్యులైన జీవీఎంసీ, రెవెన్యూ అధికారుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. చిన్నకారు ప్రజలను వేధిస్తున్న జీవీఎంసీ అధికారులు ఇటువంటి అక్రమ కట్టడాలకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అనుమతులు ఇవ్వడం వారిలో ఎంత అవినీతి ఉందో స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ ప్రాంతంలో ఎకరం భూమి మార్కెట్ ధర సుమారు 17 కోట్ల రూపాయలు అని గుర్తించాలి. అదే కాకుండా ఆ చెరువు మీద అమృత్ పథకం కింద చేసిన ఖర్చు ఎంతో ప్రభుత్వ అధికారులు ప్రజలకి తెలియజేయాలి. వృధా అయిన ప్రజాధనాన్ని అందుకు బాధ్యులైన అధికారుల నుంచి వసూలు చేయాలి. ఇది కంప్లైంట్. సో కేంద్ర ప్రభుత్వం అప్పటికే ఇది కబ్జా అవుతోంది అన్నటువంటి పాయింట్ ఎలా కబ్జా అయిందనేది కూడా చూడాలి. ఇది 2 రోజుల క్రితం వచ్చినటువంటి ఆర్టికల్ ఈనాడులో, దాంట్లో ఉన్నటువంటిది గత ఏడాది జూలైలో పాకలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసరికి ఇది మొత్తం ఇది ఇప్పటి నుంచి కాదు, దాదాపుగా గత 4-5 ఏళ్లుగా ఈ క్రమం జరుగుతుంది. అంటే 2023లోనే అమృత్ పథకం కింద ఇచ్చినప్పుడు ఇప్పుడు 3 ఏళ్ళలో ఉందంటే ఈ 3 ఏళ్లలో పూర్తి స్థాయిలో చెరువు అనేది మాయం అయిపోయి లాస్ట్కి ఒక చిన్న కుంట మిగిలింది. మిగతా పక్కన ముందేమో పాకలు వేశారు చదును చేసుకొని, ఆ పాకలు అయిపోయిన తర్వాత వాటి ప్లేస్లో పక్కా కట్టడాలు, బిల్డింగ్లు, 2 ఫ్లోర్లు, 3 ఫ్లోర్లు, 4 ఫ్లోర్ల బిల్డింగ్లు కూడా అక్కడ కట్టేశారు. దానికి అక్కడ మళ్ళీ పవర్ సప్లైకి సంబంధించి పోల్స్ వేయడాలు ఇవన్నీ కూడా. దాని పక్కనే రైల్వే లైన్ కూడా ఉంది. ఏం చెప్పాలి? ఇక మొత్తం 24-28 ఎకరాలది ఏదైతే ఉందో దాంట్లో మిగిలింది 5 ఎకరాల చెరువు. చెరువు గర్భంలోనే మొత్తం 300కు పైగా ఆక్రమణలు. 10 ఏళ్లుగా అధికారులు వాటిని పరిశీలించి వెళ్ళిపోవడం తప్ప తొలగింపుకి ఎటువంటి కార్యాచరణ కూడా చేపట్టలేదు. గజం ధర 50,000 రూపాయలు. అక్కడ ఎవరెవరికి ఎంత? ఇది స్పష్టంగా భూగర్భ జలాలకి ముప్పైందా ఇంకోట పక్కన పెట్టేస్తే చెరువుని కబ్జా చేశారు. కబ్జా చేసి అక్కడ ఉన్నటువంటిది 10 లక్షలకి 25 లక్షలకి ఆ దళారులు అక్కడ మొత్తం అమ్మేసి వదిలేశారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పేదవాళ్ళ ఇంకొకళ్ళ ఏదో మొత్తానికి అయ్యి ఉంటారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ ప్రొక్లైనర్లో తీసుకుని బుల్డోజర్లో తీసుకొని వెళ్తే లబోదిబోమని ఇంకేముంది, మళ్ళీ అన్ని కోణాలు వచ్చేస్తాయి దీంట్లో.
దళితుల మీద దాడి, బలహీన వర్గాల మీద దాడి, పెత్తందారులు చూసారా ఏం చేస్తున్నారు అంటూ మళ్ళీ గగ్గోలు పెట్టడం. 2023లోనే కబ్జాలకు గురైంది అంటే అర్థం చేసుకోవాలి. అది ఇప్పటికీ ఇంకా కంటిన్యూ అవుతుందంటే అర్థం చేసుకోవాలి. ఒక పక్కన అట్టహాసంగా గూగుల్ ఏఐ హబ్ అని, ఇంకోటని అక్కడ శంకుస్థాపన కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నాం. ఐటీ హబ్ కింద మొత్తానికి విశాఖపట్నాన్ని నిలపాలి, అక్కడ మొత్తం ఇదంతా చేయాలని. కానీ ఆ పక్కనే ఉన్నటువంటి ఈ చెరువు భూగర్భ జలాలు లేకపోతే రేపు పొద్దున్న మంచినీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? మళ్ళీ అప్పుడు ప్రభుత్వాన్ని తిట్టాలి, 100% ప్రభుత్వాన్ని తిట్టాలి. అదిగో ప్రభుత్వం దాహార్తిని కూడా తీర్చలేకపోతుంది, చేతకాని ప్రభుత్వం అని చెప్పి మళ్ళీ అదే మాట అంటారు. కానీ కబ్జా చేశారు, అది చెరువులో ఉంది. రేపన్న రోజు అక్కడ సాయిల్ టెస్ట్ చేసిన ఏదైనా చిన్నపాటి భూకంపం లాంటిది వస్తే, లేదు హుదూద్ లాంటిది మళ్ళీ వస్తే ఒక్క బిల్డింగ్ కూడా మిగలదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాట్లాడితే వాళ్ళందరూ అక్కడ ఒక ప్రమాదం అంచుని జీవిస్తున్నారు. నేల గుల్లబారిందనుకోండి, ఎందుకంటే చెరువులో మట్టి వేయగలుగుతారు కానీ ఇంకేం చేయలేరుగా. పునాదులు ఎంత దాకా తీయాలి, ఎంత బలంగా వేసి ఉండాలి, ఎంత వేసినా కానీ కిందంతా కూడా చౌడే కదా, ఆ బిల్డింగులు నిలబడవు. కానీ ఎకరం 17 కోట్ల రూపాయలు విలువ చేస్తుంటే అక్కడ హ్యాపీగా కబ్జాలు చేసుకుని పెట్టుకున్నారు. దళారులేమో శుభ్రంగా ఎవరికి వాడు దండుకున్నారు. అధికారులు లంచాలు తీసుకుని ఉంటారు, ఖచ్చితంగా తీసుకునే ఉంటారు. తెలియకుండా మొత్తం చెరువు అంతా కూడా కబ్జా చేసి అక్కడ ఇంత కట్టడాలు పక్కన భారీ భవంతులు ఇవన్నీ కడుతూ ఉంటే అధికారుల జేబులు కూడా బాగానే తడిసి ఉంటాయి. ఆ పైన ఉండేటువంటి రాజకీయ నాయకులు ఎవరున్నారో వాళ్ళవి కూడా బాగానే తడిసి ఉంటాయి. సో కంప్లీట్ ఎంక్వైరీ అనేది నడవాలి. మొత్తం 28 ఎకరాల చెరువు ఏదైతే ఉందో 28 ఎకరాల చెరువు రీస్టోర్ అవ్వాలి. ఎందుకంటే ప్రభుత్వ అడంగలు చూస్తేనేమో అది చెరువు అని చూపిస్తున్నారు. మరి అక్కడ చెరువు ఏది? ఏ అధికారులు సమాధానం చెప్తారు? 28 ఎకరాల చెరువుకి 5 ఎకరాలు మిగిలిందంటే 23 ఎకరాలు అక్కడ పరాధీనం అయిపోయింది, కబ్జాలకు గురైంది. ఒక సమస్య, భూగర్భ జలాలు అడుగంటిపోతాయి 2 ఏరియా మొత్తానికి. రెండోది లంచాలు, భారీ అవినీతి, శిక్షలు ఎలాగో ఉండవు. ఏం చేయాలి ప్రభుత్వం ఇప్పుడు? సో ప్రజలు ఖచ్చితంగా అడగాల్సింది. అండ్ సేమ్ టైం పక్కన ఉన్నటువంటి ప్రజలు కనీసం అక్కడ చెరువు కబ్జా జరుగుతోంది అంటే ఇప్పటిదాకా కనీసం కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేదు కావాలని చెప్పి అక్కడ వాళ్ళు కూడా ఏమన్నా చేసుకొని చెరువుని కబ్జా చేసి పర్లేదులే ఎవడోడికి అమ్మేద్దామని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారా? వాళ్ళకు కూడా ఇందులో వాటాలు ఏమైనా ముట్టాయా? సమాధానం కావాలి. ఇలా ఎన్ని చెరువులు ఇదవుతున్నాయో. గతంలో వరదలు వచ్చినప్పుడు విజయవాడ సింగనగర్ ఇవన్నీ మునిగినప్పుడు బుడమేరుకు సంబంధించిన ఇష్యూ, బుడమేరులో ఆక్రమణలు ఉన్నాయి అవన్నీ తొలగించాలి అని చెప్పి దాని మీద చర్యలు మెల్లమెల్లగా తీసుకుంటాము అని చెప్పి నిమ్మల రామానాయుడు గారు అన్నారు. అప్పుడే హైడ్రా లాంటిది ఆంధ్రప్రదేశ్లో కూడా కావాలి, ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి మెకానిజం కావాలి. ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ని ఎన్ఫోర్స్ చేసి ఫోర్స్ కూడా వాళ్ళకి ఇచ్చి సేమ్ తెలంగాణలో ఏం చేస్తున్నారు హైడ్రా అలాగే ఏపీలో కూడా పెట్టండి అని అప్పుడే సలహా ఇచ్చాం చాలామంది. బట్ ఇప్పటికీ అది ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రక్షాళన జరగాలి ఖచ్చితంగా. అలాగే కబ్జాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఎవరి అండదండలతో జరుగుతున్నాయి, ప్రతి ఒక్కరికి శిక్ష పడి తీరాల్సిందే. లేదంటే ఈ ప్రభుత్వానికి పెద్ద తేడా ఏమి ఉండదు. వీళ్ళు కూడా ఆతాన్లో ముక్కలే అనుకోవాల్సి వస్తుంది. ప్రజలు కూడా ఇప్పుడు అదే అనుకోవాలి. మరి దీని మీద ముఖ్యమంత్రి గారు మిగతా వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు? విశాఖ జీవీఎంసీ వాళ్ళు ఏం చెప్తారు? జీవీఎంసీ అవినీతిలో కూరుకుపోయింది అనడానికి ఇది ఒక తార్కాణం. మరి అందులో ఎంతమందికి వాటాలు ముట్టాయో, ఎవరి చేత ఏం చేయించారో ఇప్పటికన్నా వాళ్ళు బయటకు వచ్చి నిజాలు ఒప్పుకోవాలి. ఏం జరిగిందనేది వాళ్ళే బయట పెట్టాలి. చూద్దాం ఫర్దర్గా దీని మీద ఏం జరుగుతుంది. బొలిశెట్టి సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు ఇంకా పోరాటం ఎంత దాకా తీసుకెళ్తారు, ప్రజల మద్దతు దానికి ఉంటుందా లేదా? లెట్స్ వెయిట్ అండ్ సీ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.